పైన స్టాక్స్ అని చూడండి. సార్ మీరు నాతో అర్జెంటుగా ఒక చోటికి రావాలి సార్. ఎక్కడికి? జ్యోతి వాళ్ళ ఇంటికి సార్. జ్యోతి ఎవరు? మన స్టాఫ్ సార్. చాలా మంచి అమ్మాయి. తను 2 రోజులుగా కనబడడం లేదంట. వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా కంగారు పడుతున్నారు. అయితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని చెప్పు. అలా చేస్తే పరువు పోతుందని ఆలోచిస్తున్నారనుకుంటాను సార్. అందుకే మనం వెళ్ళి అసలు ఏం జరిగిందో తెలుసుకుని జ్యోతి గురించి కనుక్కునే ప్రయత్నం చేద్దాం సార్. ఏం ఆలోచిస్తున్నారు సార్? మన దగ్గర పని చేసే వాళ్ళ గురించి మనమే బాధ్యతగా ఫీల్ అవ్వాలి కదా సార్. అఫ్ కోర్స్, కానీ మనం వెళితే వాళ్ళ ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అవుతుందో అని ఆలోచిస్తున్నాను. ముందైతే మనం జ్యోతి వాళ్ళ ఇంటికి వెళ్దాం సార్. ప్లీజ్ సార్. సరే, మీకు రావడం ఇష్టం లేకపోతే నేనే వెళ్తాను. గంగా, ఎప్పుడు చూడు ఏదో ఒక ప్రాబ్లం తలమి తీసుకొచ్చి పెడుతుంది. హలో, వెయిట్ చేయి, వస్తున్నా. సరేరా, పద. గంగా, ఏం ఆలోచిస్తున్నారు సార్? ఏం లేదు గంగా, జ్యోతి వాళ్ళ ఫాదర్ మాట్లాడిన మాటలను బట్టి ఆలోచిస్తూ ఉంటే అసలు వినయే కరెక్ట్ కాదేమో నాకు డౌట్గా ఉంది. సరే, పద వెళదాం. గంగా, బాగున్నావా? సుధా, నువ్వా? సార్, తను ఇదివరకు మన స్టోర్లో పనిచేసింది. తన పెళ్ళయ్యాక మానేసింది. నమస్కారం సార్. గంగా, మీరేంటిక్కడ? జ్యోతిని కలవడానికి వచ్చాము, కానీ తను... చాలాసార్లు చెప్పాను ఆ వినయ్తో తిరక్కే, వాడు మంచివాడు కాదు అని. ఏం మాయ చేశాడో ఏమో, వాణ్ణి గుడ్డిగా నమ్మి మోసపోయింది. ఈ విషయం బస్తీలో అందరికీ తెలుసు. అయ్యో, అతను మంచోడు కాదా? నిజమో అబద్ధమో తెలియదు, కానీ వాడు సోషల్ మీడియాలో పరిచయం చేసుకొని 3 అమ్మాయిల్ని ప్రేమించాడంట. కొంతమంది వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడని, ఇంకొంతమంది అసలు ఆ 3 కనిపించకుండా పోయారని అంటున్నారు. అప్పుడప్పుడు వాణ్ణి పోలీసులు ఎంక్వైరీ కూడా తీసుకెళ్తున్నారంట. అలాగా? సంథింగ్ ఇస్ రాంగ్. మీకు ఆ వినయ్ ఇల్లు తెలుసా? తెలుసు సార్. అదిగో అక్కడ కనిపిస్తుంది ఆ ఇల్లే. ఓకే, పద గంగా. వినయ్, వినయ్ అంటే నువ్వేనా? నేనే. మీరెవరు? నేను జ్యోతి ఫ్రెండ్ని. తనని కలవడానికి వచ్చాను. జ్యోతియా? నా దగ్గర ఎందుకుంటుంది? నా దగ్గర లేదండి. అదేంటండి, తను మీకోసం ఇంట్లో వాళ్ళతో గొడవ పడి వచ్చేసింది కదా, మీ దగ్గర లేకుండా ఎక్కడికి వెళ్తుంది? అదంతా తన పేరెంట్స్ చెప్తున్న అబద్ధం అండి. చెప్పు. అంటే అంటే అది తను వచ్చింది, కానీ లాస్ట్ మినిట్లో పెళ్లి వద్దని వెళ్ళిపోయింది సార్. నువ్వు చెప్పేది నేను నమ్మాలి. మర్యాదగా జ్యోతి ఎక్కడుందో చెప్పు. చెప్తావా లేదా? ఎవడ్రా ఈ బ్రోకరు?
ఫోన్ లిఫ్ట్ చేస్తాను, హలో అని మాట్లాడు, లేదంటే చంపేస్తాను. హలో. రేయ్, నాతో ఎవరో కొత్త ఫోన్ పట్టాయించారని చెప్పావు. సరికెళ్లే లోపు తీసుకొచ్చి అప్పగిస్తారన్నావు. ఏది ఇంకా తీసుకురాలేదేంట్రా? రేయ్, కాసేపట్లో బాస్ ఇక్కడికి వస్తున్నాడు. ఎంతమంది ఉన్నారో చెక్ చేసుకుంటాడట. ఇంకో ఇద్దరు తక్కువ అయ్యారు. త్వరగా తీసుకొచ్చి డబ్బులు తీసుకెళ్ళరా. ఓకే అని చెప్పు, చెప్పరా. సరే సరే అన్నా, వస్తా అన్నా. అంటే అమాయకులైన అమ్మాయిల్ని ప్రేమ పేరుతో మోసం చేసి నువ్వు ఈ దందా చేస్తున్నావా? నీ వెనక ఎవరున్నా సరే వదిలిపెట్టేది లేదు. మర్యాదగా ఆ ప్లేస్ కి నన్ను తీసుకెళ్ళు, లేదనుకో నిన్నిక్కడే చంపి పడేస్తాను. అర్థమవుతుందా? తీసుకెళ్తాను సార్, తీసుకెళ్తాను. గంగా, నేను వీడిని తీసుకుని ఆ ప్లేస్ కి వెళ్తాను, నువ్వు వెళ్ళి పోలీసులకు ఇన్ఫార్మ్ చేయి. లేదు సార్, నేను మీతోనే వస్తాను. గంగా, అలాంటి ప్లేస్ కి నువ్వు రావడం సేఫ్ కాదు. నా మాట విను. ప్లీజ్ సార్, కాదనకండి. అక్కడ జ్యోతి ఏ పరిస్థితుల్లో ఉందో ఏమో, తన కోసమైనా వస్తానండి. అయినా మీరుండగా నాకు భయం ఏంటి సార్? ప్లీజ్ సార్, నేను వస్తాను. ప్లీజ్ సార్. సరే రే, ఆ ప్లేస్ ఎక్కడుందో చూపిద్దు గాని పద.